ఫ్రెండ్స్, ఎన్ఫీల్డ్ ప్రాబ్లం ఏందో చెప్తాను. దానికన్నా ముందు కస్టమర్ ఏం చెప్పాడో వినండి. మార్నింగ్ టైము మామూలుగా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లా, చోక్ ఇచ్చి 10-15 సార్లు కొడితే అప్పుడు బండి స్టార్ట్ అవుతుందంట. రాయల్ ఎన్ఫీల్డ్ని అన్ని సార్లు కిక్ రాడ్తో స్టార్ట్ చేస్తే ఒళ్ళు అలిసిపోతుందా లేదా? మార్నింగ్ ఎత్తుకోవడమే ఒళ్ళు అలిసిపోతా ఉంది. సెల్ఫ్ పనిచేయడం లేదు భయ్య, అందుకే కిక్ రాడ్ వాడుతున్నారు. పోనీలే ఎట్టో ఒకటి స్టార్ట్ అయింది కదా వెళ్ళిపోదాం అనుకుంటే కొద్ది దూరం పోయి ఆగిపోతుందంట. సో బండికి ఈ విధంగా కంప్లైంట్ ఉందని కస్టమర్ అయితే వాడకుండా పక్కన పెట్టేశాడు. సో ఇప్పుడైతే అవసరం ఉండి బండి తీసుకొచ్చాడు భయ్య. మీ బండికి కూడా ఇదే కంప్లైంట్ ఉంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి భయ్య, ప్రతి ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ కాదు, వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. బండి కొద్ది దూరం పోయి ఆగిపోయేటువంటి ప్రాబ్లమ్స్కి చాలా ఉంటాయి. ప్లగ్గులు పాడైనా ఆగిపోద్ది, ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయినా కొద్ది దూరం పోయి ఆగిపోతూ ఉంటుంది. ఇంకొకటి కరెంట్ సరిగా రాకపోయినా కూడా ఆగిపోద్ది భయ్య, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే బండి ఈ విధంగా ఆగిపోతుందంటే ఫస్ట్ మీరు ఏం చెక్ చేస్తారంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ వస్తుందా లేదా. ప్లగ్, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ సెకండరీ, ఫస్ట్ ఆయిల్ వస్తుందా లేదా చూసుకోవాలి. ట్యాప్ని ఈ విధంగా పైకి తిప్పితే రిజర్వ్ చూసారు కదా, ఆయిల్ ఏ విధంగా డ్రాపులుగా వస్తుందో రిజర్వ్లో ఉంది భయ్య. పెట్రోల్ లేదనుకో బాకండి, మళ్ళీ పెట్రోల్ ఉంది, అది కూడా చూపిస్తాను నెక్స్ట్. అదే ఒకసారి ట్యాప్ని కింద కూడా పెడదాం భయ్య. మనం ట్యాప్ ఎటు తిప్పినా ఆయిల్ అయితే రావట్లా. సో అసలు ఇది ఎందుకు రావట్లా, ఏమై ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ట్యాంక్ని అయితే రిమూవ్ చేద్దాం భయ్య. దీన్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఈ సీట్ని తీస్తే కానీ ట్యాంక్ అయితే రిమూవ్ చేయలేము. ఫస్ట్ ఏం చేస్తారంటే 12 బిట్ కానీ టీ బిట్ కానీ తీసుకోండి, 13 స్పానర్ వెనకన్నా వేసుకోండి, వెనకాల ఒక నట్టు వస్తుంది. స్పానర్ని సీట్ కనించుకొని బోల్ట్ని అయితే రిమూవ్ చేసుకోండి భయ్య. లేదు మీకు ఎవరైనా అవైలబిలిటీలో ఉన్నారంటే వాళ్ళ దగ్గర స్పానర్ ఇచ్చి మీరైతే బోల్ట్ రిమూవ్ చేయండి. లేట్ లేకుండా ఫాస్ట్గా అయితే రిమూవ్ చేద్దాం భయ్య. ఇప్పుడు ఏ విధంగా అయితే ఓపెన్ చేశారో సేమ్ అదే విధంగా రైట్ సైడ్ కూడా ఉంటుంది. దీన్ని కూడా అలానే ఓపెన్ చేయండి. ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని బోల్ట్లు అయితే రిమూవ్ చేసుకోండి. మనం ఈ బోల్ట్ తీసినప్పుడు మనకి ఇక్కడ 2 వాషర్లు అయితే వస్తాయి, వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు సీట్ని ఈ విధంగా పైకి లేపితే వచ్చేస్తుంది. మామూలుగా అయితే రాదు భయ్య, ఎందుకంటే దీనికి ఒక బోల్ట్ ఉండాలి. ఆ బోల్ట్ దీనికి లేదు. చూసారుగా, ఇక్కడ ఒక బోల్ట్ వస్తుంది, ఆ బోల్ట్ ఎవరో వేయలే. సో అందువల్ల నాకైతే ఈజీగా ల్యాప్గానే వచ్చింది. మీకైతే రాదు, ముందు ఆ నట్టు కానీ బోల్ట్ కానీ తీస్తేనే మీకు అది వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 10mm బోల్ట్లు ఉన్నాయి. ఇవి 2 కానీ మనం తీసినట్లయితే మనం ట్యాంక్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు భయ్యా, ఫాస్ట్గా అయితే ఈ 2 బోల్ట్ని రిమూవ్ చేసేసుకుందాం. ఈ బండికి పెట్రోల్ ఫ్లోట్ కనెక్షన్లు కానీ ట్యాంక్ కింద పైప్స్ కానీ ఇటువంటి ఏవి రావు భయ్యా, మామూలుగా అయితే ఉంటుంది. ట్యాంక్ని ఈ విధంగా లేపుకొని వెనక్కి లాగారంటే మనకి వస్తుంది. ట్యాంక్లో పెట్రోల్ అయితే దండిగా ఉంది భయ్య, ఓపుతా ఉంటే బాగా తెలుస్తూ ఉంది. సో నేనైతే 1 లీటర్ ఉంటుంది అనుకున్నా, దానికన్నా ఎక్కువ ఉంటున్నది. ఒకసారి తీసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి ట్యాంక్ కింద చూడండి, పెట్రోల్ ట్యాప్కి ఎల్కి స్క్రూలు అయితే ఉన్నాయి. ఇవి తీసినట్లయితే ట్యాప్ అయితే బయటకు వస్తుంది. దీనికి 5 ఎల్కి సరిపోతుంది. పొట్టిగా ఉన్న సైడ్ కానీ ఎల్కి కానీ వేసుకుంటే గ్రిప్ మీకు బాగా దొరుకుతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రెండింటిని లూజ్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా కానీ వేసుకున్నారంటే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫాస్ట్గా అయితే తీసి చూపిస్తాను చూడండి. ఒకసారి ఈ ట్యాప్ని చూసినట్లయితే డస్ట్ అంతా వచ్చి ఫిల్టర్కి ఆనిపోయింది. లోపల ఉన్న ఫిల్టర్ మొత్తం బ్లాక్ అయిపోయి ఆయిల్ రాకుండా అయిపోయింది మనకి. ఇంతకుముందు పెట్రోల్ ట్యాప్ కూడా కొత్తది వేసారంట, అయినా కూడా బ్లాక్ అయింది. ట్యాంక్లో డస్ట్ ఉంటే బ్లాక్ అవ్వక ఇంకేమవుద్ది భయ్య. ఒకసారి చూడండి ట్యాంక్లో పెట్రోల్ ఏ విధంగా ఉందో, నల్లగా వస్తూ ఉంది. మొత్తం పెట్రోల్ అంతా అట్లానే ఉంది, ఫుల్ డస్ట్. ఇంత డస్ట్ ట్యాంక్లో ఉంటే ఇంకేడబోయా పోయేది బండే, సగం దూరం పోయి ఆగిపోవడం ఏంది, అసలు స్టార్ట్ కూడా కాదు ఒక్కోసారి. ఈ పొన్నలు మీరు చూసినట్లయితే మొత్తం గట్లుగా పడుతుంది డస్ట్ అంతా. ఈ తీసిన ఆయిల్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ట్యాంకులు అయితే పోయిపోకండి భయ్య. నెక్స్ట్ ఏం చేస్తారంటే ట్యాంక్ని వాటర్ వాష్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ హోల్కి ఒక గుడ్డ ముక్క తీసుకొని దాంట్లో అదిం పెట్టండి, ఊడిపోకుండా గట్టిగా అదిం పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ట్యాంక్లో ఈ విధంగా సోప్ ఆయిల్ని పోయండి, వాటర్ వాష్ దగ్గర ఉంటుంది, కొద్దిగా పోసుకోండి. తర్వాత వాటర్ వాష్ పైప్ని ఈ విధంగా ట్యాంక్లో పెట్టండి భయ్య. ఏం కాదు, పర్లా, కడిగితే ఏం కాదు. పైప్ అయితే లోపల పెట్టారా, మొత్తం కడిగేసినారా. ఈ విధంగా కడగడం వల్ల లోపల డస్ట్ మొత్తం బయట వచ్చేస్తుంది. పైప్ని ఒక సైడే పట్టుకొని మొత్తం వాటర్ అంతా పట్టబాకండి, మొత్తం రౌండ్కి తిప్పండి. రౌండ్కి తిప్పారంటే లోపల ఉన్న డస్ట్ అంతా ఒక సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది. ఈ నీళ్ళలో చూసినట్లయితే డస్ట్ నీళ్ళలో పారుతూ ఉంది, కనిపిస్తుందా? మీకు ఇంకా క్లారిటీ చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ గుడ్డబిల్లకి పెట్టాం కదా, దీన్ని లాగి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకి బాగా తెలుస్తూ ఉంది. 1-2 సార్లు సోప్ ఆయిల్ పోసుకొనైనా కడగండి, ఏం ప్రాబ్లం లే. మళ్ళీ మనకు ప్రాబ్లం రాకుండా చేసేవాళ్ళ కస్టమర్కి. ఇదే విధంగా రౌండ్గా తిప్తా కనుక కడిగారంటే డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది భయ్య. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందాక చూసారు కదా ట్యాంక్లో పెట్రోల్ ఏ విధంగా ఉందో, ఆ విధంగా ఉన్నప్పుడు కార్పొరేటర్కి ఎట్లా ఉంటుంది, ట్యాంక్ నుంచి పెట్రోల్ వచ్చేది కార్పొరేటర్కి. సో కార్పొరేటర్ కూడా క్లీన్ చేయాలి భయ్య.
కార్పొరేటర్ ఏ విధంగా క్లీన్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ స్క్రూని లూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మ్యానుఫోల్డ్కి ఒక ఎల్కి స్క్రూ అయితే ఉంటుంది. దీని సైజ్ 4 కంటే తక్కువ ఉంటుంది భయ్య. ఎందుకంటే దీని మీద నెంబర్ అయితే లేదు, 4 అయితే కాదు, 4 కంటే తక్కువ ఎల్కి వేసుకొని దీన్ని తీసుకోవాలి. సో ఈ స్క్రూని కూడా లూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 2 స్క్రూలు లూజ్ చేసుకున్న తర్వాత కార్పొరేటర్ని ఎట్లా పడితే అట్లా లాగబాకండి. ఒక సైడ్కి లాగి ఈ విధంగా పైకి కిందకి షేక్ చేయండి. ఈ విధంగా కానీ చేసుకున్నారంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా కార్పొరేటర్ అయితే బయటకు వస్తుంది భయ్య. ఇక్కడ ఏంటంటే ఎక్సిలేటర్ కేబుల్ కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఈ లాక్ నట్ అయితే లూజ్ చేసుకోండి. దీన్ని పూర్తిగా పై వరకు అయితే లూజ్ చేసుకోండి. అప్పుడు ఆ కింద నట్కి కొద్దిగా స్పేస్ అయితే వస్తుంది, మనకి తీసుకునే దానికి కొద్దిగా సులభంగా ఉంటుంది. ఈ విధంగా కింద నట్ని కానీ పూర్తిగా లూజ్ చేశారంటే మనకి ఎక్సిలేటర్ కేబుల్ బయటికి తీసుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా ఎక్సిలేటర్ కేబుల్ని బయటికి తీస్తేనే ఆ సీటింగ్లో నుంచి కేబుల్ని తప్పించగలరు, లేకుంటే రాదు భయ్య. అలా తీయకపోతే రాదా అంటే నాకైతే రాలేదు భయ్య. మీకు టాలెంట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. ఓకే, దాని గురించి అయితే వదిలేండి. కేబుల్ని ఈ విధంగా పట్టుకొని పైకి కింద షేక్ చేశారంటే కేబుల్ దానిలోంచి వచ్చేస్తుంది. కార్పొరేటర్ అయితే మన చేతికి వచ్చేసింది భయ్య. ఇప్పుడు దీన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీని కింద 2 స్క్రూలు అయితే ఉంటాయి. వీటిని ఇలా చక్కగా పెట్టుకొని ఓపెన్ చేసుకున్నారంటే లోపల ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా ఉంటే మనకు తెలుస్తుంది, వాటర్ ఉందా ఇంకేమైనా ఉందా. సో ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా అయితే తీసుకోండి భయ్య. ఒక్కసారి ఈ పెట్రోల్ కానీ చూసారంటే ఎట్టున్నదంటే బ్లాక్ కాఫీ ఎట్టుంటుందా ఆ విధంగా నల్లగా ఉన్నది. చూడండి ఏ విధంగా ఉందో. దీంట్లో చూసినట్లయితే మొత్తం డస్టే ఉంది, వాటర్ అయితే మిక్స్ అవ్వాలా, మొత్తం పెట్రోలే డస్ట్తో నిండిపోయి ఈ విధంగా నల్లగా అయిపోయింది. సరే ఇంక లేట్ లేకుండా జెట్లు అయితే క్లీన్ చేసుకుందాం. దానికన్నా ముందు మనకి ఇక్కడ ఫ్లోట్ ఉంది కదా, దీనికి ఒక స్క్రూ ఉంది. ఈ స్క్రూని లూజ్ చేసుకుంటే మనకు ఫ్లోట్ అనేది బయటకు వస్తుంది భయ్య. ఈ స్క్రూని మొత్తం లూజ్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా లూజ్ చేసుకున్నారంటే మన ఫ్లోట్ అయితే బయటకు వస్తుంది. ఈ పెట్రోల్ ఫ్లోట్ ఎందుకు తీస్తున్నామంటే పొరపాటు మనం జెట్లు తీసేటప్పుడు స్లిప్ అయింది అనుకోండి, ఫ్లోట్ ఇరిగిపోద్ది, ఫ్లోట్ దొరికేది కష్టం. సో అందుకని రిస్క్ చేయడం ఎందుకు భయ్య, ఫ్లోట్ తీసేస్తే పోద్ది కదా. ఈ నీడిల్ ఉంది కదా, ఈ నీడిల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద జెట్ భయ్య, ఇంకోటి కింద అనేది చిన్నది. దీనికైతే టెస్టర్ కావాలి. తీసేటప్పుడు జాగ్రత్త భయ్య. చూసారు కదా నాకు ఏ విధంగా స్లిప్ అయిందో. ఈ పెద్ద జెట్ని ఫ్లాట్ స్క్రూ డ్రైవర్తో తీసుకోవచ్చు, లేదంటే స్పానర్తో కూడా తీయచ్చు భయ్య. మనకైతే స్క్రూ డ్రైవర్తో వస్తుంది, మనమైతే లూజ్ చేద్దాం. ఈ జెట్ని ఒకసారి గమనించండి, పైన స్క్రూ మాత్రమే లూజ్ అయింది, మనకి జెట్ అయితే బయట రాలా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని టైట్ చేసేసి మనం స్పానర్ అయితే వాడదాం. ఫస్ట్ దీన్ని అయితే టైట్ చేసేసుకుందాం, తర్వాత అయితే స్పానర్ పెట్టి లూజ్ చేసుకుందాం. ఈ పెద్ద జెట్కి 8 స్పానర్ కరెక్ట్గా సరిపోతుంది. సో 8 స్పానర్ తీసుకొని నేనైతే ఈ విధంగా లూజ్ చేసుకోండి. టైం వేస్ట్ లేకుండా ఫాస్ట్గా అయితే రిమూవ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ టెస్టర్ తీసుకోండి. ఈ చిన్న జెట్ కూడా మనం తీసేద్దాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, గట్టిగా అదిం పెట్టి తీయండి. స్లిప్ అయిందంటే మళ్ళీ రావడం కష్టం. ఒకసారి ఈ జెట్ చూడండి ఎంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉంది, చాలా చిన్నది. స్ప్లెండర్ కూడా ఇంత చిన్నదిగా ఉండదు, కొద్దిగా పెద్దగానే ఉంటుంది. దీన్ని చూసారంటే అవతల నుంచి యువతలకి మనకు కనబడాలా. ఈ హోల్లో చూసినప్పుడు మనకు కనబడాలి. దీనికైతే మొత్తం బ్లాక్ అయిపోయింది, కనబడట్లా. ఈ జెట్ని ఏదైనా క్లీన్ చేయాలో చూద్దాం. ఒక వైర్ ముక్క ఈ విధంగా తీసుకోండి, జెట్ లోపలికి తిప్పుతూ ఎక్కించండి. తర్వాత జెట్ని ఈ విధంగా అన్నారంటే లోపల డస్ట్ ఏదైనా ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా పైకి కిందకి షేక్ చేయండి. నెక్స్ట్ ఈ సైడ్లో కూడా హోల్స్ అయితే ఉంటాయి, వీటిని కూడా సేమ్ ఇందాక ఎలా అయితే క్లీన్ చేస్తాం అదేవిధంగా అవతలకి ఊపుతా కనుక క్లీన్ చేశారంటే మొత్తం డస్ట్ ఉంటే అంత బయట వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ హోల్లో కానీ చూసారంటే క్లారిటీ కనబడుతుంది చూడండి, అవతలకి మనకి నీట్గా కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు అసలు కనిపించేది లేదు. ఇంకోటి ఈ పెద్ద జెట్ చూడండి, దీని అయితే అసలు మనం క్లీన్ చేయలే, అయినా కూడా అంత క్లియర్గా కనిపిస్తూ ఉంది అవతలకి. మామూలుగా అయితే ఈ పెద్ద జెట్ బ్లాక్ అవ్వదు, దీనికి సైడ్లో ఉంటాయి సన్న హోల్స్ వస్తాయి సైడ్లో. క్లోజ్ అయిపోతే ఇవి క్లోజ్ అయిపోతాయి మామూలుగా డస్ట్ పడి. సో మొత్తం ఎట్టో ఓపెన్ చేస్తాం కాబట్టి లోపల బయట అంతా క్లీన్ చేసి వేసుకుంటే మనకే మంచిది. నెక్స్ట్ ఏం చేస్తారంటే పెట్రోల్ తీసుకొని మొత్తం కడిగేసుకోండి లోపలంతా. ఏంటంటే ఈ డస్ట్ అంతా పడి లోపలంతా బ్లాక్ అయింది, జెట్లు కాడంతా మొత్తం క్లీన్గా కడుక్కోండి. సో జెట్లు అయితే వేసి బిగించేద్దాం భయ్య. ఇందాక ఏ విధంగా తీసామో సేమ్ అదేలాగా యాజ్ ఇట్ ఈజ్, ఎక్కువ టైట్ వేయకుండా మిత్తంగా, ఇవి ఎక్కడికైతే పోవు, మిత్తంగా టైట్ వేసుకొని కానీ పెట్టామంటే రేపు ఎప్పుడైనా తీసేటప్పుడు వస్తాయి. మనం కానీ చేతి పట్టేసి కానీ గట్టిగా లాగామంటే రేపు నెక్స్ట్ టైం రావు. సో అందుకోసం మెత్తంగా టైట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పెద్ద జెట్ కూడా వేసుకుందాం. ఈ పెద్ద జెట్ వేసేటప్పుడు దీనికి ఒక ఓరింగ్ ఉంటుంది, ఇది ఉందో లేదో చూసుకొని వేసుకోండి. ఇందాక చెప్పినట్లు ఎక్కువ టైట్ వేయకుండా మిత్తంగా టైట్ చేసుకోండి. ఈ ఫ్లోట్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్గా ఈ పిన్ను దీంట్లోకి వేసుకోండి. పిన్ను వేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా నీడిల్, ఆ నీడిల్ని ఇక్కడ ఒక సీటింగ్ ఉంటుంది దీనికి, దాన్ని కూర్చోబెట్టాలి. నేను వేసి చూపిస్తాను చూడండి, ఇదే విధంగా వేసుకోండి. నీడిల్ని ఈ విధంగా అయితే పెట్టుకోండి. కార్పొరేటర్కి ఇక్కడ హోల్ కనబడుతుంది కదా, దీంట్లో మనం నీడిల్ని కూర్చొని పెట్టాలి. టైం వేస్ట్ లేకుండా ఫాస్ట్గా అయితే బిగించేద్దాం భయ్య. ఇందాక ఈ స్క్రూ లూజ్ చేసాం కదా, మర్చిపోకుండా దీన్ని మళ్ళీ టైట్ చేసుకోండి. నెక్స్ట్ కార్పొరేటర్ కింద వచ్చే కప్పుని మనం ఏ సైడ్ అయినా వేయచ్చా అంటే
వేయలేం భయ్య, ఒక సైడే పడుతుంది. అయినా ట్రై చేద్దాం, చూపిస్తాం చూడండి. మనమైతే ఈ సైడ్ వేస్తున్నాం, సీటింగ్ అయితే అవ్వట్లా. అందుకు మళ్ళీ ఇందాక ఎలా ఉండిందో అదే విధంగా తిప్పించి మనం అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఏ విధంగా కూర్చుంటుందో. సో దాన్ని ఒక సైడే వేయాలి, రెండు సైడ్లు అయితే సీటింగ్ పడదు, వన్ సైడే కూర్చుంటుంది. సో కప్ కింద వచ్చే స్క్రూలు అయితే బిగించేసుకుందాం. గబాని అయితే బిగించేసి మనం తొందరగా కార్పొరేటర్ బిగించాలి పోయే టైం అయిపోతూ ఉంది. సో తొందరగా ఫాస్ట్గా. ఓకే, కార్పొరేటర్ అయితే బిగించేసాం భయ్య, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ చోక్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ చోక్ రాడ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా బయటికి లాగామంటే ఆన్ అయినట్టు, చోక్ ఆన్లో ఉన్నట్టు. అదే దాన్ని లోపలికి కదిమామంటే చోక్ ఆఫ్లో ఉన్నట్టు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కార్పొరేటర్ అయితే బిగించేద్దాం భయ్య. ఫస్ట్ థ్రోటల్ కేబుల్ మనం వేసుకోవాలి. ఫస్ట్ ఈ పిన్ని దీంట్లో సీటింగ్ వేసుకొని తర్వాత కేబుల్ని ఈ విధంగా పైకి లాగామంటే చూడండి, ఈ విధంగా లాగి దాంట్లో అయితే కూర్చొని పెట్టాలి. ఇందాక ఏ విధంగా అయితే తీసామో అదే విధంగా దాన్ని సీటింగ్ చేయాలి. సీటింగ్ చేసి ఈ ఎక్సిలేటర్ నట్లని అయితే మనం టైట్ చేసుకోవాలి. వీటిని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నామంటే మనకి ఎక్సిలేటర్ ప్లే వస్తుంది. ఎక్కువ చేసామంటే ప్లే తగ్గిపోద్ది. ఈ కింద ఈ అడ్జస్ట్మెంట్ నట్టు ఉంది కదా, ఇది వెళ్ళి పైన సీటింగ్ అవ్వాలి. అది అవ్వాలంటే పైన నట్టుని తిప్పాలి. నట్టు తిప్పుతా ఉంటే ఇది వెళ్ళి దాంట్లో సీటింగ్ అవుతుంది. ఆ కింద నట్టు లాక్ అయిన తర్వాతే పై నట్టు లాక్ చేయాలి. మనం కార్పొరేటర్ని ఫాస్ట్గా అయితే ఫిట్ చేసేద్దాం భయ్య. నెక్స్ట్ ఈ పెట్రోల్ ట్యాప్ వచ్చి ఆల్రెడీ కొత్త వేసారంట. సో మళ్ళీ ఎందుకు కొత్తది వేయడం, మళ్ళీ మనం క్లీన్ చేసి వేసేద్దాం భయ్య. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ కింద నట్టు అయితే తీసుకోండి, ఇది ఓపెన్ చేయగానే ఫిల్టర్ ఉంటుంది. సో మొత్తం లోపలంతా క్లీన్ చేసుకున్నామంటే ఏ ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. పెట్రోల్తో మొత్తం కడిగేసుకోండి. ఇందాక ఈ కప్పుని ఏ విధంగా తీసారో అదే విధంగా యాస్టీస్ బిగించేసేయండి. స్పానర్తో కొద్దిగా గట్టిగానే టైట్ చేసుకోండి భయ్య. నెక్స్ట్ ఇక్కడ ఈ ఓరింగ్ ఉంది కదా, ఇది చూసుకోండి. మనం కడిగినప్పుడు పెట్రోల్ పడినప్పుడు కొద్దిగా పైకి లేస్తుంది. పైకి లేచినప్పుడు చూసుకోకుండా వేసారంటే మనకి ఆయిల్ లీక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్గా కూర్చోందో లేదు చూసుకొని తర్వాత వేసుకోండి. ఫాస్ట్గా పెట్రోల్ ట్యాప్ అయితే బిగించేద్దాం భయ్య. నెక్స్ట్ మనం ట్యాంక్ని కూర్చోబెట్టేటప్పుడు చాసిస్కి వచ్చి 2 రబ్బర్ బెడ్లు ఉంటాయి. వాటిలో ట్యాంక్ని సీటింగ్ అయితే చేయాలి. తర్వాత ఇందాక ఏవైతే తీసామో 10mm బోల్ట్లు అవి అయితే వేసి బిగించేసేయండి. తర్వాత వచ్చేసి సీట్ కింద ఒక బోల్ట్ అయితే వస్తుందని చెప్పాను, దాన్ని మటుకు మర్చిపోకుండా మీరైతే వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే సీట్ ఏ విధంగా బిగించుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సీట్ని ఈ విధంగా అయితే పెట్టేసేయండి. సీట్కి బోల్ట్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక నట్టు బోల్ట్ 2 వాషర్లు ఉంటాయి. వీటిని అయితే తీసుకోండి. ఫస్ట్గా ఏం చేస్తారంటే ఈ 2 వాషర్లు తీసుకోండి. వీటిని ఏ విధంగా వేసుకోవాలి చూపిస్తాను చూడండి. వీటికి ఒక అంచు ఉంటుంది, అంచుని లోపల సైడ్కి వేయండి. దానికి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. స్ప్రింగ్ సైడ్కి అంచు అనేది రావాలి. అలా వేసుకొని బోల్ట్గానే వేసారంటే స్ప్రింగ్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఎలా వేసుకోవాలో అర్థమైంది కదా. సేమ్ అదే విధంగా అవతల పక్క కూడా అదే విధంగా వేసుకోవాలి భయ్య. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ 13 సైజు నట్టు పెట్టేసి టైట్ చేసేయండి. రాయల్ ఎన్ఫీల్డ్కి స్టార్టింగ్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను. ట్యాంక్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటంటే కార్పొరేటర్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేట్టు చేశాను. ఈ బండిని నేనైతే వారం రోజు స్టడీ చేస్తున్నాను భయ్య. ఇప్పటికైతే ఏ ప్రాబ్లం రాలేదు, ఒక కిక్తోనే స్టార్ట్ అయిపోతుంది బండి అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను భయ్య. మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.